ట్యాంక్ కాడ కాలి పిల్లి చెప్తున్నాం ఇవాళ తాగుతాం. ఎట్లా తాగుతాం అంటే అసలు ఒకరికి నువ్వు తాగుతాం ఇవాళ. ఏం తాగుతాం చెప్పాలా? మా తాగుడు గిరి ఉంటుంది. మా గ్యాంగ్ ఏంటో తెలుసా? మా గ్యాంగ్ చూస్తేనే సగం వస్తారు. కత్తర్ భాష మిల్మికర్ మహేష్ టైమ్ ఎంత? 12:40 సారీ 12:30. మొత్తం ఫాగ్ వచ్చింది. ఫాగ్ అది చెమట. టైం 12:30 అవుతుంది అనమాట. ఇప్పటి వరకు దేవుడు ఆడికి ఒక 150, ఈడికలు ఒక 50, ఈడికలకు 100, ఒక 200, 250, ఒక 300 మీటర్లు అయితే వచ్చిండు. 300 మీటర్లు జరిగిండు ఫ్రమ్ 7 itself. 7 నుంచి 12:30 వరకు 300 మీటర్లు జరిగిండు. ఇప్పుడు ఫ్రమ్ 12:30 అంటే వీడికి వెళ్ళి బస్ స్టాప్ కాడికి వెళ్ళి మళ్ళీ బస్ స్టాప్ కాడికి వెళ్ళి వీడికి నా గెస్ కరెక్ట్ అయితే 2:30-3 గంటలు వచ్చేస్తాం. అంటే అది కూడా మోర్ అబౌట్ 1 కిలోమీటర్ అనుకో. అంటే 1/2 కిలోమీటర్ ఓనికి 1/2 కిలోమీటర్ రానికి హాఫ్ ఉండదు. ఒక 400 మీటర్స్ 800 మీటర్స్ అనుకోండి అప్ అండ్ డౌన్. ఆ 800 మీటర్స్ అంతే. ఆ 800 మీటర్స్ దగ్గర 2 గంటలలో కవర్ చేస్తారు మా వాళ్ళు. అటు ఉంటుంది. ఎందుకంటే ఒక గంటకి శాత కాదు. ఆడదాం చెప్పి లాస్ట్ దాక్కుంటారు. కరెక్ట్ అలా ఆడదాం అనుకున్నప్పుడు వాళ్ళ కాళ్ళ నొప్పులు వస్తాయి. సింపుల్. మావాడు ఉన్నాడు చూడు, టైంకి తింటాడు, టైంకి ఆడతాడు, ఇంటికి తీసుకోవద్దన్న ప్రసాదం తింటుడు. ఎక్కడా guys, for the first time ever,
సో గైస్ డ్రెస్ చేంజ్ అయింది. రైట్ నౌ అట్ సరూర్ నగర్. సిచ్యువేషన్ ఎట్టుందంటే డే 13 ఉండే, డే 14కి ఎండ్ అయినాం. బట్ కనెక్షన్లు చాలా ఉన్నాయి, ఓన్లీ 2 క్రేన్లు ఉన్నాయి. టిపికల్ సిచ్యువేషన్. సో గైస్ నరాల్ కట్టింగ్ పర్ఫార్మెన్స్ టైము పొద్దుగాల 6:30 దాటింది. స్టిల్ అట్ సరూర్ నగర్. మా ముంగట లెక్క పెట్టుకుంటే పోయామా తీరా చూస్తే ఇప్పుడు నేను వేసుకున్న లెక్క ప్రకారం ఇందాక 17 ఉండే, ఇప్పుడు అవి కాస్త 19 అవుతుండొచ్చు. కావు, ఇటు వస్తలేవు, అటే వస్తున్నాయి, ఇటు వస్తలేవు. అరే అటు 35 ఉన్నాయి, అటు 35 ఉన్నాయి, ఇటు 17 ఉండే. అవి 19 అయితే మా అంటే ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. ఇటు తక్కువ వస్తున్నాయి, అటే ఎక్కువ వస్తున్నాయి అన్నీ. వావ్, గీన 17 అదే. ఆడ దాని తర్వాత ఒకటి ఉంది, ఆడ తర్వాత మందే. ఇక వచ్చినట్టుంది వేరేది ఏదో. రాలే, ఆనే ఉన్నాయి. నైట్ అంతా నిద్ర లేదు. దానికి తోడు ఈ ఎండ డైరెక్ట్ ముఖానికి కొడుతుంది. దానికి తోడు నైట్ ఆనందం లేదు. దానికి తోడు ఈ లైన్ చుక్కలు చూపిస్తుంది. దానికి తోడు ముంగడ టిఫిన్ నిలబడి ఒకటే టెంప్ట్ చేస్తుడు. టిఫిన్ తినాలనిపిస్తుంది. సన్కి ఇస్తాడు, ఆన్కి ఇస్తాడు, తెలందాక నిద్రలేనికి ఇస్తాడు. ఆల్ కిసెస్ బట్ నో నిద్ర. తర్వాత మా గణేషుడు వస్తుడు. ఆడొక రూతరఫాటు గాడు, వాడు నైట్ వండిండు మంచిగా. పొద్దుగాల ఎంత కాదన్నా 4 గంటలకు వండిండు. ఇప్పుడు టైం ఎంత? 8:30. 4 గంటల నిద్ర, 4:30 గంటల నిద్ర పెట్టిండు మంచిగా. ఈడ 3 గంటలు వండుకోండు. ఈడైతే పండుకున్నావు కదా నువ్వు అనుకోలే. గుమ్మ అయినా మళ్ళీ వండుకోలేదంట అవతల కూడా. అయినా లాస్ట్ వీడియోలో చూడొచ్చు ఎంతమంది మెరుకున్నామో. కానీ ఒక్కసారి కనీసం నిమజ్జనం చేసినాక గిట్లా చేస్తుంటే ఎట్లనో అనిపిస్తుంది. అది బస్ స్టాండ్ కదరా కాదన్నా మరి. So guys, after 13 days my Bappa is going back. जय बोलो गणेश महाराज के।
14 days అన్నిటికైనా హ్యాపీగా ఉన్న కొట్టాటలు పడ్డా ఏ పడ్డా ఏడిపించేది ఒక్క క్షణం. గణేష్ని ఇష్టం అని చెప్పి బాధపడిన తర్వాత బాగా తిన్నాం ఇన్ ద సెన్స్ టిఫిన్ తిన్నాం అండ్ ఇంటికి పోతున్నాం ఇప్పుడు. సో గైస్ అట్ లాస్ట్ ఐమ్ అట్ హోమ్. టైం 10 అవుతుంది. సో అంత అయిపోయింది. బాధ, కొంచెం హ్యాపీనెస్, కొన్ని కొట్టాటలు, కొన్ని గొడవలు, కొన్ని ఏడుపులు, కొన్ని పెడబొబ్బులు, కొన్ని అలకలు. అవన్నీ నిన్నటితో కథం. బట్ ఇవాళ స్టార్టింగ్ పొద్దున్నే ఏడుపుతో మొదలైంది. 13 + 7 మొత్తం ఒక 20 days నిమజ్జనం అయిపోయింది. మళ్ళీ ఆఫ్టర్ 1 year. After then, bye, take care, good night. I'm going to have a sleepy day. Bye bye.